today we are very fortunate. We are very fortunate to have T. Vijay Kumar Garu, Associate Professor, NIR DPR, NERC Guwahati, with us. Dr. T. Vijay Kumar has more than 30 years of academic training and research experience at the national and international level. Currently, he is an associate professor at National Institute of Rural Development and Panchayati Raj, Northeastern Regional Center, Guwahati, Assam. He specializes in the areas of the psychology of rural development, community resource mapping, and development management. He is the best teacher awardee and certified trainer from Asian Institute of Management, Manila, Philippines. He is a visiting resource person at Afghanistan Institute of Rural Development, Kabul, Afghanistan. He was the project director, monitoring of education projects, national resource person on community resource mapping and community mobilization, rural development leadership and Right to Education Act for a decade with Ministry of Education, Government of India. He is also a member of National Task Force for Implementation of Sakshar Bharat Mission 2012 and member of Satyen Mitra Literacy Award Selection Committee of Government of India. He consults and publishes in the area of psychology of rural development and development management with a special reference to social sector development. He has successfully guided 10 PhDs and 2 postdoctoral fellows in humanities and social sciences. I welcome Sri Vijay Kumar Garu. Now I request Sri Vijay Kumar Garu to take his session. Over to Vijay Kumar Garu. Yeah, thank you for your kind words and introducing me to these participants. అందరికీ కూడా అక్షర సుమాంజలులు. మరి ఈరోజు సుమారు ఎంతమంది ఉన్నారండి పార్టిసిపెంట్స్? 648 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో am I audible అండి? సౌండ్ క్లియర్ గా ఉందా? సౌండ్ వస్తుందా అండి క్లియర్ గా? వినపడుతుందండి. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ మోర్ దెన్ 640 పార్టిసిపెంట్స్. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పాఠ్యాంశం ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్స్ అనేటటువంటివి మనం చూసినట్టయితే మరి ఈరోజు నూతన విద్యా విధానం, రాష్ట్రీయ విద్యా విధానం ఏదైతే వచ్చిందో రాష్ట్రీయ శిక్షా నీతి 2020 ప్రకారంగా మనకు 21st సెంచరీ టీచర్స్ మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 21st సెంచరీ టీచర్స్ 21st సెంచరీలో మనకు పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ COVID-19, బిఫోర్ కోవిడ్ పాండమిక్, డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్, ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ మనకు వర్క్ ప్లేస్ సిచ్యువేషన్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మరి అందులో భాగంగానే మన పాఠశాలలో, మన విద్యా వ్యవస్థలో, మన బోధనాభ్యసన ప్రక్రియలలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో బై సీయింగ్ దిస్ 21st century's workplace changing environments, we have to gear up. మనం అందరం కూడా నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఈ మారుతున్నటువంటి వాతావరణానికి, పని రంగంలో ఉండే వాతావరణానికి మరి ఏ రకంగా మనము ఈ యొక్క విద్యా చట్టాలను అమలు చేస్తాము, ఏ రకంగా మనము ఆశించినటువంటి విద్యా పథకాలు ఆశించినటువంటి లక్ష్యాలను మనం చేరుకుంటాము అనేటటువంటి అంశంలో చూసినట్టయితే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారంగా మనకు చాలా సంస్కరణలు వచ్చాయి.
ఆ సంస్కరణల్లో భాగంగా మరి ముఖ్యంగా ఇంటిగ్రేటింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణ. మరి మనం ఈ క్లాస్‌ను ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం. ఎందుకంటే వన్ సైడెడ్‌గా నేను చెప్తూ పోతూ ఉంటే మీరందరూ పాసివ్ లెర్నర్స్‌గా ఉంటే క్లాస్‌లో మనకు అంత స్పర్ధ లేకుంటే జ్ఞాన సముపార్జన జరగదు. కాబట్టి వి విల్ బి ఇంటరాక్టింగ్. మీరు అన్‌మ్యూట్ చేసుకొని ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దయచేసి మాట్లాడకండి. ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడినట్టయితే ఎకో వస్తుంది. మన వాయిస్‌లో మనకు డిస్టర్బెన్సెస్ వచ్చి ఎవరికీ కూడా అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకండండి. సో, ఐ థింక్ మన ఆర్గనైజర్స్ కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశము కల్పించండండి. సో, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటింగ్ స్కూల్స్ అంటే మీ యొక్క ఆలోచన ఏంటి? ముందు గుండా మీ యొక్క ఆలోచన ఏంటో ఒక్కసారి మనము పరిశీలిద్దాం. ఎవరైనా పార్టిసిపెంట్స్ దే కెన్ మీరు వీలైతే చాట్ బాక్స్‌లో గూడా మీరు పెట్టొచ్చండి. లేదా మీరు అన్‌మ్యూట్ చేసుకొని ఒకరిద్దరు గూడా మాట్లాడొచ్చు. ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అంటే మీ మీ యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటి? దీంతో పాటు ఇంకా ఏమన్నా కలపాలా సార్? ఇది ఒకటే కదా దానికి సంబంధం. యాహ్! ప్లీజ్. నమస్తే అండి. నమస్తే. ఆర్ట్ ఇంటిగ్రేషన్ అంటే మాకు అర్థమైంది ఏమిటంటే విద్యతో పాటు ఇతర కళలను కూడా జోడించి చెప్పడం అండి. ఓకే. ఓకేనండి. ఇంకా మిగతా వారు ఎవరైనా? ప్లీజ్ వన్ బై వన్ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు నరేంద్ర కుమార్ అండి. ఐఎమ్ ద టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఎనికేపాడు విజయవాడ. ఓకే. సో ఆర్ట్ ఇంటిగ్రేషన్ స్కూల్లో ఒకసారి guidelines from the సార్ డిస్టర్బెన్స్ వస్తుందండి, నా వాయిస్ నాకే ఓకే. మీరు వీడియో స్టాప్ చేసి మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. సార్ ఇస్ ఇట్ క్లియర్? yes. ఓకే సార్. సో అంటే మా స్కూల్ దానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్ పంజాబ్ కల్చర్ని వేరేజ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో అంటే సోషల్ సైన్సెస్ కానీ మ్యాథమెటిక్స్లో కానీ వాటి యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ సబ్జెక్ట్ వైజ్గా పిల్లల చేత ప్రాజెక్ట్స్ తయారు చేయించాలి అనేటువంటి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు సార్. మా ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ మేడం గారు మాకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఏంటంటే we made our students to do some projects by integrating the art and culture of Punjab in the particular subjects. For example, నాది మ్యాథమెటిక్స్ సార్. మ్యాథమెటిక్స్ లో వేస్తే ఇప్పుడు పిల్లలు ఈ పంజాబ్ డాన్స్ ఉంటుంది కదా సార్. ఓకే. ఆంగ్రా డాన్స్, డాండియా డాన్స్, సంథింగ్ వి కాల్ ఇట్ యాస్, ఐ థింక్ ఇట్ ఈస్ బాంగ్రా డాన్స్. సో దాన్ని బేస్ చేసుకుంటూ ట్రిగ్నామెట్రిక్ సంబంధించినటువంటివి థీటా వాల్యూస్, సైన్ వాల్యూస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయటం, అట్లానే ఒక స్క్వేరు, దాని నుంచి మనకు పైథాగరస్ థియరమ్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అనేటువంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ డాన్స్ మేడ్ ఇట్. పిల్లలు చేయటం జరిగింది సార్. చాలా ఎక్సలెంట్ గా కూడా వచ్చింది. అట్లానే దాని ద్వారా లెర్నింగ్ పాయింట్స్ చెప్పండి మీరు. వాట్ లెర్నింగ్ పాయింట్స్ యూ హావ్ అచీవ్డ్ విత్ దట్? అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే రెండు కూడా వస్తుంది సార్. అదే యాజ్ వెల్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అండ్ ఆల్సో the culture, the dance culture of Punjab, both are integrated. No, there it is.
Okay. seeing the dance, and also the subject is coming to them. What is Okay. a theta? What is the angle of elevation? What is the angle of depression? So by making formations will be there, no? For every particularly whatever the dance it is, some formations will be there. So they have Okay. integrated formations with the help of that dance, and they made a very nicely it came. ఓకేనండి, థ్యాంక్ యూ. That is the ఇంకెవరైనా, మిగతా వాళ్ళు ఇంకెవరైనా అండి, ప్లీజ్ బ్రీఫ్ గా చెప్పండి. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్స్? యా, ఎనీవన్ ప్లీజ్. ఇంకొకరితో నమస్తే. ఆర్ట్ ఇంటిగ్రేషన్ అంటే మనం చెప్పవలసినటువంటి టీచింగ్ టెక్నిక్స్ ని ఒక బొమ్మల ద్వారా చెప్పడం, అంటే ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ టీచింగ్ కమ్ లెర్నింగ్. ఓకే, ఫైన్. ఎనీబడి సార్, ఇంకెవరైనా అండి? సార్ 68 కళలు ఉన్నాయి కదా సార్. ఎస్ ప్లీజ్, కళ్యాణి మేడం. యా సార్, మన భారతీయ కళలు ఏవైతే అంతరించిపోతున్నాయో, జానపదాలు అలాంటివి, వాటిని ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మనకు బోధనాభ్యసన ప్రక్రియలో మనం చూసినట్టయితే సార్, ఇంకోటి సార్, నమస్తే సార్. సార్, ఫైన్ ఆర్ట్స్ అంటేనేమో మనకు మామూలుగా 6 రకాల కళలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆర్ట్స్ అనే దాన్ని, ఆర్ట్ ఇంటిగ్రేషన్ దీంట్లోకి చొప్పించడం వల్ల పిల్లలకు ఒక 10% అంటే ఉన్న స్థాయి కంటే 10% సామర్థ్యం పెరుగుతుంది అనేది ఈ మధ్య కాలంలో నేను చూసినంత వరకు న్యూస్ పేపర్స్ చూశాను సార్. సో ఫైన్ ఆర్ట్స్ కు తర్వాత ఆర్ట్ ఇంటిగ్రేషన్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటే కూడా తెలియజేస్తే బాగుంటుంది సార్. రైట్. యా, ఐ థింక్ ఆర్గనైజర్స్ ప్లీజ్ మ్యూట్ మ్యూట్ చేయండి, సో దట్ ఎకో రాకుండా ఉంటుంది. యా, we can start our presentation. Arts education intervention. This is one of the approach. మనకు బోధనాభ్యసన ప్రక్రియలో చూసినట్టయితే మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, అప్రోచెస్ ఉంటాయి. సో ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ అనేది ఏ స్పెసిఫిక్ అప్రోచ్. దీంట్లో ఏ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, స్ట్రాటజీ ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకొని మనము we utilize this approach to address the instruction, బోధనను మనము అడ్రస్ చేయడానికి, అట్లాగే కంటెంట్ విషయ సూచికను పైన కూడా దృష్టి పెడుతూ కంటెంట్, ఎట్ ద సేమ్ టైం లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ in and or participation. Just I am repeating, a specific approach, set of activities, strategy or program addressing the instruction, content or outcome of the instruction in and or participation. This is the integration of arts education. ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ అంటాం. అంటే స్థూలంగా చెప్పుకుంటే మనము ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్, ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ అప్రోచ్ ఆఫ్ డెలివరింగ్ కంటెంట్, ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ అప్రోచ్ ఆఫ్ మెజరింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ అప్రోచ్ ఆఫ్ ఎన్సూరింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. విద్యార్థుల భాగస్వామ్యము చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అప్రోచ్ గా చెప్పుకోవచ్చు. సో ఇన్ దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్ ఇంక్లూడింగ్
The arts such as visual arts, media arts, music, dance or drama, theater also. So it is inclusion of all these things. Somebody was mentioning that fine arts and arts. Arts and fine arts both includes. Here arts means it is not exclusively fine arts, but arts are also there. So it solely focuses on students' outcomes. The integration of arts education in schools is solely focuses on students' outcomes. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి. దీంట్లో such as art mastery, then at the same time attitudes towards arts education, social and emotional learning, and process abilities such as creativity and critical thinking. వీటిని అభివృద్ధి చేయడానికి కొరకు ఇది మెయిన్ గా ఫోకస్ చేస్తామండి. ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అంటే మనకు 21st సెంచరీ లెర్నర్స్ ను మనం తయారు చేయడానికి, 21st సెంచరీ స్కిల్స్ ను తయారు చేయడానికి, ఎట్లాగైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకు ఫోకస్ చేస్తుందో 21st సెంచరీ స్కిల్స్ పైన ఈ స్కిల్స్ ను ఫోకస్ చేయడానికి ఇది ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మాస్టరీ ఆఫ్ ఆర్ట్సే కాకుండా యాటిట్యూడ్స్ అబౌట్స్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ను కూడా మనం ఇంకల్కేట్ చేయొచ్చు, సోషో ఎమోషనల్ లెర్నింగ్ ను ప్రమోట్ చేయొచ్చు. అయిన తర్వాత ప్రాసెస్ అబిలిటీస్ లైక్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్. క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ ఒక యాక్టివిటీతో రాదు, ఒక ఈవెంట్తో రాదు, ఒకే ఒక సన్నివేశంతో క్రియేట్ చేయలేము. ఇవి వివిధ ప్రక్రియల యొక్క సమ్మేళనముతో మాత్రమే క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ను మనం అభివృద్ధి పరచొచ్చు. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి, అవుట్కమ్స్ ను పెంపొందించడానికి మనము వాడేటటువంటి ఒక స్పెసిఫిక్ అప్రోచ్ నే ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ గా చెప్పుకోవచ్చు. Am I clear for all of you? Sir. Is it clear? If you have any doubts, now let us spend some 1 or 2 minutes on this. ఎవరైనా అడగొచ్చండి డౌట్స్ ప్లీజ్. ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆస్క్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ప్లీజ్ ఆస్క్. ప్రేమ్ సాయి గారు చెప్పండి. చిట్టి ప్రేమ్ సాయి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగించి ఒక ప్రత్యేక పద్ధతి అన్నారు కదా సార్. ప్రత్యేకమైన అంటే మనం యాక్చువల్గా చెప్పవచ్చు సార్. అంటే మనం ఒక లెసన్ చెప్పినప్పుడు దానిని మనము ఒక కథా రూపంలో కానీ ఒక ఒక పద్య రూపం కానీ చెప్తే అంటే ఆ విధంగా చెప్తే అర్థమవుతుందని మనకి అంటే మాకు తెలిసిన సార్ అది ఆర్ట్ ఇంటిగ్రేషన్ అంటే మేము ఆ విధంగా అన్వయించుకుంటాం సార్. అది కాదు, అది కేవలము ఇన్స్ట్రక్షనే కాదు, దీంట్లో కంటెంట్ కూడా కావాలి, విషయాన్ని కూడా చొప్పించాలి. అండ్ అట్ ద సేమ్ టైం లెర్నింగ్ అవుట్కమ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. అవే కాకుండా పార్టిసిపేషన్, విద్యార్థులను బోధనాభ్యసన ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడము, ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయగలుగుతాము అనేటటువంటి దానికి కూడా ఈ అప్రోచ్ ను వాడుకోవచ్చు. సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆర్ట్ ను మాస్టరీ చేయడం. అంటే పిల్లల్లో వివిధ కళలను అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ 360 degrees డెవలప్మెంట్ జరగాలంటే కేవలం విషయము బోధిస్తే మాత్రమే జరగదు. అంటే కళల ద్వారా, ఆర్ట్స్ ద్వారా, తర్వాత నైపుణ్యాల ద్వారా పిల్లలలో ఆసక్తిని రేకెత్తిస్తూ వాటి పట్ల కూడా మాస్టరీ చేయించాల్సిన అవసరం ఉంది. ఆర్ట్స్ లో మాస్టరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది పిల్లలకు. అదే విధంగా సానుకూలమైన వైఖరులు పెంపొందించడానికి కూడా ఈ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది మ్యాథ్స్ చదివిన వాళ్ళు, సైన్స్ చదివిన వాళ్ళు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకు ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండదు, తర్వాత మిగతా కళలంటే ఇష్టం ఉండదు. అలా కాకుండా సంపూర్ణమైనటువంటి అవగాహనను పెంపొందించడానికి ఆర్ట్స్ ను కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వాటిని కూడా మనం పెంపొందించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. తర్వాత సోషల్ ఎమోషనల్ లెర్నింగ్.
చాలా సందర్భాల్లో జ్ఞానాత్మకమైనటువంటి అభ్యసనం జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. కానీ సామాజికంగా, ఎమోషనల్‌గా అభ్యసనానికి దూరం అవుతుంటారు. ఎమోషనల్ లెర్నింగ్ ఉండదు. ఎమోషన్స్ ఉండవు. ఎమోషనల్ డెవలప్‌మెంట్ జరగదు పిల్లల్లో. పిల్లల్లో 5 రకాల ఫౌండేషనల్ డెవలప్‌మెంట్ జరగాలి. ఒకటి ఫిజికల్ డెవలప్‌మెంట్ జరగాలి, ఎమోషనల్ డెవలప్‌మెంట్ జరగాలి, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ జరగాలి, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ జరగాలి, సోషల్ డెవలప్‌మెంట్ జరగాలి, మోరల్ డెవలప్‌మెంట్ జరగాలి. అంటే ఈ సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ కొరకు ఈ యొక్క ఆర్ట్ ఇంటిగ్రేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఆ డైమెన్షన్స్‌ను అభివృద్ధి చేయడానికి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎబిలిటీస్, ఏం అబిలిటీస్‌ని డెవలప్ చేస్తాము? రీకాల్, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అనాలిసిస్ అనేటటువంటివి మనం మామూలు పద్ధతులలో డెవలప్ చేస్తాం. కానీ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అనే ప్రాసెస్ అబిలిటీస్, వీటిని ప్రాసెస్ సామర్థ్యాలు అంటారు. ప్రక్రియలతో కూడిన సామర్థ్యాలు అంటాము. ఈ ప్రక్రియలతో కూడిన సామర్థ్యాలను అభివృద్ధి పరచాలంటే ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. So this is a basic understanding about the arts education and its integration. So integration ఎలా చేయాలి అనేటటువంటి దానికి let us start with the PowerPoint presentation. ఇప్పుడంతా కేవలం ఉపోద్ఘాతము మాత్రమే మనం నేర్చుకున్నాము. Let us now enter into the technicalities. Okay, I am sharing my PowerPoint presentation. Just a minute, please. Yeah, is it okay? కనబడుతుందా అండి పవర్ పాయింట్? Yes, please. షేర్ అవ్వలేదు సార్. ఏమండి? షేర్ అవ్వలేదండి. షేర్ కాలేదా? అవ్వలేదు సార్. Just a minute, just a minute. నౌ ఓకే సార్, కమింగ్. కనబడుతుందండి? పవర్ పాయింట్ కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందండి. ఓ, పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓకే సార్, కనబడుతుంది. ఇంటిగ్రేటింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. ఇంటిగ్రేటింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అండి. సో ఈజ్ ఇట్ ఓకేనండి? క్లియర్గా ఉందా? ఓకే సార్. సెకండ్ స్లైడ్. యా సెకండ్ అండ్ థర్డ్ ఎంప్టీ స్లైడ్స్ వచ్చినాయండి. ఓకే, రైట్. సో ఆర్ట్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్, educate, to illuminate, inspire and motivate. So this is the basic premise. Okay, so ఆర్ట్స్ కళలు అనేటటువంటివి, ముఖ్యంగా కళలలో మనం చూసినట్టయితే మనకు ఈ యొక్క విజువల్ ఆర్ట్స్ కానివ్వండి, మీడియా ఆర్ట్ కానివ్వండి, లేదా మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ ఆర్ డ్రామా థియేటర్ ఏదైనా కానివ్వండి, దిస్ ఆర్ట్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్, చేంజ్ చేయడము, అంటే విద్యార్థులను ట్రాన్స్ఫార్మేట్ చేయడము, అంటే బోధనాభ్యాసన ప్రక్రియలను, తరగతి గది వాతావరణాన్ని, క్లాస్ రూమ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ను ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎట్ ద సేమ్ టైమ్ త్రూ ఆర్ట్స్ యూ కెన్ ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఇల్యూమినేట్, వాళ్ళ లోపల ఒక దీపాన్ని వెలిగించవచ్చు, ఒక వెలుగును వెలిగించవచ్చు, ప్రకాశింపజేయచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్స్పైర్ అండ్ మోటివేట్. Therefore, integration of arts is essential. Therefore, integration of arts into schools is very, very essential. Then art is undoubtedly an
ఎక్స్ప్రెషన్. ఆర్ట్ అనేటటువంటిది ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ which can bring out the creativity and imagination from within. No doubt, there is no dispute in this. Arts is undoubtedly an expression. ఒక ఎక్స్ప్రెషన్, అందుకొరకే మనము సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అని చెప్పుకుంటున్నాం. ఈ సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ లో ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తూ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్, ఒక పెయింటింగ్ వేయాలి, లేదా ఒక డ్రామా స్క్రిప్ట్ రాయాలి, లేదా ఒక డ్రామాను మనము పర్ఫామ్ చేయాలి, లేదా ఒక డాన్స్ను పర్ఫామ్ చేయాలి, లేదా ఒక థియేటర్ ఆర్ట్స్ను మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే అక్కడ మనకు ఇమాజినేషన్ అనేది చాలా అవసరము. దిస్ విల్ హెల్ప్ ద లర్నర్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ టు ఇమాజిన్ ఎ న్యూ సిచ్యువేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ హ్యాస్ ఓపెన్ స్పేసెస్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లెర్నింగ్. ఇట్ క్రియేట్స్ ఓపెన్ స్పేస్, క్లోజ్డ్ స్పేస్ కాదు. It creates open space for the existence of learning that is both interdisciplinary and holistic in nature. అంటే మనకు ఒక విషయాన్ని ఇంకొక విషయంతో అనుసంధానం చేస్తూ ఇంటర్డిసిప్లినరీగా హోలిస్టిక్ నేచర్లో బోధనాభ్యసన ప్రక్రియలను మనము తరగతి గదిలో ప్రదర్శింపజేయడానికి ఈ యొక్క ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై art education we have to take up. What happened? These new slides are coming up. Okay. Art integrated learning is a framework of experiential learning. Art education, art integrated learning, AIL అంటాం దీన్ని. ఈ AIL అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అంటే విద్యార్థికి తరగతి గదిలో ఒక అనుభవాన్ని ఇస్తాం, అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఫ్రేమ్వర్క్. ఇట్ హెల్ప్స్ లెర్నర్స్ టు యూజ్ దేర్ ఓన్ కన్వీనియన్స్. వాళ్ళు స్వతహా వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క సౌకర్యాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క వీలుకు అనుకూలంగా కంఫర్టబుల్ వే టు ప్రొవైడ్ అన్ ఈక్విటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ లెర్నర్. స్లో లెర్నరే కావచ్చు, మీడియం లెర్నరే కావచ్చు, ఫాస్ట్ లెర్నరే కావచ్చు, ఎలాంటి లెర్నర్ అయినా, ఎలాంటి అభ్యాసకుడైనా కూడా ఈక్వల్గా సోషల్ యాక్సెస్ కల్పించడానికి మరి ఇది ఒక ఉపయోగపడుతుంది ఈ అప్రోచ్. దేర్ఫోర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. దేర్ఫోర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈక్విటబుల్ లెర్నింగ్. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 మీరు చూసే ఉంటారు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు UN వాళ్ళు ఇచ్చినటువంటివి. 2015 నుంచి 2030 వరకు ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నిటరీ. 2030 వరకు మనము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17ను సాధించాలి. ఆ 17 లక్ష్యాల్లో 5 P's అని చెప్పుకున్నాం మనము. మీ అందరికి ఐడియా ఉంటుంది. ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఐడియా దట్ 5 P's ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? ఎవరైనా రెస్పాండ్ కావాలండి. తెలిస్తే తెలుస్తని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, నో ప్రాబ్లం. నో సార్, నో. యా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 5 P's గా విభజించవచ్చు. ఇవి మిలీనియం డెవలప్మెంట్ లక్ష్యాలు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2015 వరకు అయిపోయిన తర్వాత 2015 నుంచి 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంతర్జాతీయ లక్ష్యాలు వచ్చాయి, అభివృద్ధి లక్ష్యాలు. వాటిలో 17 లక్ష్యాలు ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. వాటికి అనుసంధానంగా వివిధ పథకాలను, వివిధ పాలసీలను గవర్నమెంట్స్ తయారు చేస్తూ ఉన్నాయి వివిధ దేశాల్లో. 192 దేశాలు వాటికి సంతకాలు పెట్టాయి, ఇండియా కూడా ఒకటి. మన దేశంలో కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనం సాధించాలి. మన పొజిషన్ 130 ఉంది ఇప్పుడు 192 దేశాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం. 110 ఉంది, సారీ. సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యం ఏంటి? SDG 4 అంటాం, SDG 4 అని చెప్తాం. అది మన విద్యకు సంబంధించింది. ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే లక్ష్యాన్ని 2030 వరకు మనం సాధించాలి. ఆ లక్ష్యం SDG 4 అంటాము దాన్ని. మరి ఆ SDG 4ను సాధించడంలో మరి ఇలా ఇంటిగ్రేట్ చేసేటటువంటి ఆర్ట్స్ ఏదైతే ఉందో
ఇది ఈక్విటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు మరి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక మంచి అప్రోచ్ లాగా వాడుకోవడానికి వీలు కలుగుతుంది కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 5 P's గా చెప్పుకుంటాం. అంటే 17 లక్ష్యాల్లో 4 లక్ష్యాలు మన ప్లానెట్ ప్రొటెక్షన్ కొరకు ఉపయోగించే లక్ష్యాలు ఉన్నాయి. అంటే మన భూమి, మనం నివసించేటటువంటి భూమిని పరిరక్షించడానికి 4 లక్ష్యాలను కేటాయించారు. అట్లా దానినే ఫస్ట్ P ప్లానెట్ అంటారు. దానికి 4 లక్ష్యాలు ఉన్నాయి. రెండవ P, సెకండ్ P ఏంటి? సెకండ్ P ఈజ్ నథింగ్ బట్ మనకు పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటి? హ్యూమన్ పాపులేషన్. హ్యూమన్ డెవలప్మెంట్ కు సంబంధించి 8 లక్ష్యాలు ఉన్నాయి. సెకండ్ P పాపులేషన్ అభివృద్ధి కొరకు, అంటే జనాభా, నివసించేటటువంటి జనాభా ప్రాణుల యొక్క అభివృద్ధి కొరకు 8 లక్ష్యాలను కేటాయించడం జరిగింది. దాంట్లో విద్య, వైద్యము ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో ఆరోగ్యము ఇవన్నీ ఉన్నాయి. ఇక మూడవ P ఏంటంటే ప్రాస్పరిటీ, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రాస్పరిటీ ప్లస్ శాంతి. 4వ P శాంతి, పీస్. అంటే ప్రాస్పరిటీ అండ్ పీస్ రెండింటిని సాధించడానికి 4 లక్ష్యాలను కేటాయించారు. ఇప్పుడు మొత్తం ఎన్ని లక్ష్యాలు అయినాయి 4 Pల వరకు? 4 + 8 + 4 ఎన్ని అయ్యాయండి? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. 17 లక్ష్యాలలో మరి 16 వచ్చాయి కదా. మరి 5వ P ఏంటి? ఇంకొక లక్ష్యం ఏంటి? ఎవరైనా చెప్తారా? చెప్పిన వాళ్ళకు ప్రైజ్ అండి. ఎవరు చెప్తే వారికి ప్రైజ్. ఇమాజిన్ చేయండి, డెవలప్మెంట్. చెప్తూ పోండి, నేను కరెక్ట్ అయితే చెప్తాను. ఏమండి? 5వ P అని చెప్పాను. మనము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 5 Pలుగా విభజించారు అని చెప్పాను. సో మొదటి Pకి 4 లక్ష్యాలు అన్నాము, రెండవ Pకి 8 లక్ష్యాలు అన్నాము, 3, 4వ P 4 లక్ష్యాలు అన్నాము. మరి 5వ P ఏంటి? ఆ 17వ లక్ష్యం ఏంటి? ప్లీజ్ థింక్. ఒక నిమిషం టైం తీసుకున్నా పర్వాలేదు. పర్సెప్షన్ ఆచార్య కాదు. ఇంకెవరైనా చెప్తారా? లాస్ట్ ఛాన్స్. అప్పు చేయకూడదు. అప్పు చేస్తే మళ్ళా ఎప్పుడు మంగళవారాలు అప్పులు చేయాల్సే వస్తుంటారు. లాస్ట్ ఛాన్స్. ఎవరైనా చెప్తారా ప్లీజ్? పీపుల్ పార్టిసిపేట్. వెరీ గుడ్. సగం దాకా వచ్చారు మీరు, సగం దాకా వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఎవరండి ఈ చెప్పిన వారు? పేరేంటి? ప్రసన్న లక్ష్మియా? ఎవరండి చెప్పిన వారు? ఎవరు? శకుంతల సార్. శకుంతల గారు, కంగ్రాచులేషన్స్. ఇది పార్ట్నర్షిప్ అండి, పీపుల్స్ పార్టిసిపేషన్ కాదు, పార్ట్నర్షిప్. 5వ P ఏంటంటే పార్ట్నర్షిప్ తో మనం సాధించాలి ఈ 16 లక్ష్యాలను. పార్ట్నర్షిప్ అనేటటువంటిది కూడా ఒక గోల్ గా పెట్టారు, ఒక లక్ష్యంగా పెట్టారు. అంటే మనము ఐసోలేటెడ్ గా ఎవరికి వారము కలిసి పని చేయకుండా అందరూ కలిసి పనిచేస్తూ సాధించాలి. ఒక పాఠశాలతో కలిసి పనిచేయాలి, పాఠశాల గ్రామ సచివాలయంతో కలిసి పనిచేయాలి, పాఠశాల తల్లిదండ్రులతో కలిసి పనిచేయాలి, పాఠశాలలో ఉండే ప్రధాన ఉపాధ్యాయుడు సమాజంతో కలిసి పనిచేయాలి. దానినే పార్ట్నర్షిప్ అన్నారు. ఒక గ్రామం ఇంకో గ్రామంతో కలిసి పనిచేయాలి, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో కలిసి పనిచేయాలి,
ఒక దేశం ఇంకో దేశంతో కలిసి పనిచేయాలి. అందుకే 5వ P ఏంటి? పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ను అభివృద్ధి చేస్తూ మరి మనము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. సుస్థిరంగా అభివృద్ధి ఉండాలి అంటే పార్ట్నర్షిప్ అనేది చాలా అవసరము. సో ఈ రకంగా 5 P'స్తో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 4 అది విద్యకు సంబంధించింది. ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ను సాధించాలి 2030 కల్లా. దాంట్లో భాగంగానే ఈ ఆర్ట్స్ ఇంటిగ్రేషన్ కూడా ఇట్ ప్రొవైడ్స్ అన్ ఈక్విటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ లెర్నర్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనము తీసుకోవడానికి వీలుంది. అట్లాగే ఇంటిగ్రేటింగ్ ఆర్ట్ టు ఎడ్యుకేషన్ హెల్ప్ టు మేక్ ద ఎంటైర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ జాయ్ఫుల్ అండ్ ఫన్. బోధన అభ్యసన ప్రక్రియ అంతా కూడా జాయ్ఫుల్గా ఫన్గా మరి ఇది ఉపయోగపడుతుంది. ఈ రకంగా అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ను మనం ప్రమోట్ చేయడానికి ఆర్ట్ ఇంటిగ్రేషన్ దోహదపడుతుంది. We all are surrounded by different types and categories of students. అంటే మన చుట్టూ కూడా చాలా రకరకాల విద్యార్థులు ఉంటారు. ఒక విద్యార్థి ఇంకో విద్యార్థితో పోల్చాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఇంకొక మనిషితో పోలిక ఉండదు. ఎవరికి వారే యూనిక్ పర్సనాలిటీస్. ఏ విద్యార్థి అయినా కూడా సెపరేట్ ఎంటిటీ. ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థి లాగా ఉండడు. ఒక టీచర్ ఇంకో టీచర్ లాగా ఉండడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి లాగా ఉండడు. డిఫరెంట్ టైప్స్, ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో మనకు ఎందుకు డిఫరెంట్ టైప్స్? మీరు చూడండి, మన యొక్క ఈ యొక్క తంబు చూడండి, ఈ తంబు చూడండి. వేలు ముద్రలను ఎందుకు తీసుకుంటాం మనము? వేలు ముద్రలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేలు ముద్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది తంబ్ ఇంప్రెషన్కు. ఎట్లాగైతే తంబ్ ఇంప్రెషన్ వేరుగా ఉందో మనుషులు కూడా వేరుగా ఉంటారు, విద్యార్థులు కూడా వేరుగా ఉంటారు. ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థితో కలిసి ఉండరు. సో therefore different types of people, different types of students, kabatti teaching them as per their needs and requirements is very important. అంటే రకరకాల అభ్యాసకులు తరగతి గదిలో ఉంటారు. వారి అవసరాలకు అనుగుణంగా, వారి యొక్క అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా మరి బోధన చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు దానిని బాగా గుర్తించాలి. అందరికీ ఒకే రకమైన బోధన చేయకూడదు. అందరూ బోధనను స్వీకరించే రకంగా వారి అవసరాలకు తగ్గట్టుగా బోధనను మనం కల్పించాలి అంటే మనం ఖచ్చితంగా టీచర్స్ కెనాట్ అప్లై సేమ్ టీచింగ్ మెథడ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఒకే మెథడు, లెక్చర్ మెథడ్ ద్వారా, డిస్కషన్ మెథడ్ ద్వారా, ఒకే పద్ధతి ద్వారా అన్ని రకాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు పాఠం చెప్పాలి అంటే అది కష్టము. అలా చేయకూడదు. Therefore, integrating art in education certainly help to cater this need. వివిధ రకాల అవసరాలు కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు. వివిధ రకాల అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు. వివిధ రకాల అభ్యసన సామర్థ్యాలు కలిగిన పిల్లలు ఉంటారు. వివిధ అభిరుచులు కలిగిన పిల్లలు ఉంటారు. వివిధ ఆసక్తి కలిగిన పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మరి మనం క్యాటర్ చేయాలి అంటే ఒక పద్ధతి సరిపోదు. కాబట్టి వివిధ రకాల పద్ధతులన్నిటినీ కూడా తరగతి గదిలో, పాఠశాలలో అన్వయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి పద్ధతి. దీని ద్వారా క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ ఇంటర్వెన్షన్. దీనిని మనము ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్లో బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇంటిగ్రేషన్? ఈ ఆర్ట్స్ ఇంటిగ్రేషన్లో ఉండే బెనిఫిట్స్లో మనం కనుక చూసినట్టయితే ఇట్ బిల్డ్స్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ను నిర్మాణం చేయొచ్చు. ఇగ్నైట్స్ ఇన్నర్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ కాకుండా ఇన్నర్ మోటివేషన్ను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడుతుంది. ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్. విద్యార్థులందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు. లీడ్స్ టు క్రియేటివిటీ. క్రియేటివిటీని పెంపొందించవచ్చు. ఇట్ హెల్ప్స్ టు నర్చర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. విద్యార్థులు స్వయంగా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి లక్షణాలను పెంపొందించవచ్చు. ప్రొవైడ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఉపాధ్యాయులను, విద్యార్థులను
సాధికారిత సాధించడానికి సాధికారిత చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ కనెక్టివ్ లెర్నింగ్, ఒకదానికి కనెక్షన్ చేస్తూ అభ్యసనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, సమగ్ర అభివృద్ధి, శిశువు యొక్క సమగ్ర అభివృద్ధి, విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈజీ యాక్సెప్టెన్స్ బై స్టూడెంట్స్, ఇది చాలా ఈజీగా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. మ్యూజిక్ అన్నా కానీ, డాన్స్ అయినా కానీ, డ్రామా అయినా కానీ, థియేటర్ ఆర్ట్స్ అయినా కానీ పిల్లలు చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి బ్రింగ్స్ అవుట్ హిడెన్ టాలెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థులలో అంతర్నిహితమై ఉన్నటువంటి ఈ యొక్క టాలెంట్స్ను, తర్వాత అంతర్నిహితమై ఉన్నటువంటి ఈ యొక్క కౌశలాలను మరి వెలికి తీయడంలో ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Then another important thing is there are 3 types of arts education in schools. Arts as curriculum. Arts as curriculum అంటే వివిధ పాఠ్య ప్రణాళికలో పెంపొందించడము. ఆర్ట్స్ ఎన్హాన్స్డ్ కరికులం, ఆర్ట్స్ ద్వారా కరికులాన్ని బలోపేతం చేసిన కరికులం ఒకటి ఉంటుంది. ఆర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కరికులం, ఆర్ట్స్ యాజ్ కరికులం అంటే ఒక ఆర్ట్స్ సబ్జెక్టును పెట్టడం స్కూల్లో, డ్రాయింగో, పెయింటింగో, లేకపోతే ఒక తబలా మ్యూజికో ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేయడాన్ని ఆర్ట్స్ యాజ్ కరికులం అంటారు. ఆర్ట్స్ ఎన్హాన్స్డ్ కరికులం అంటే ఆర్ట్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి సిలబస్ను పాఠశాలలో బోధించడాన్ని ఆర్ట్స్ ఎన్హాన్స్డ్ కరికులం అంటారు. కానీ మూడవ రకమైనది ఏంటంటే ఆర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కరికులం, అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంటిగ్రేట్ చేయడం, ప్రతి పాఠ్య ప్రణాళికలో కూడా ఇంటిగ్రేట్ చేయడాన్ని ఆర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కరికులం అంటారు. ఇప్పటి వరకు మనకు ఆర్ట్స్ యాజ్ కరికులం మనం చూసాము. 1986, 1964, 66 కొఠారి కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా వీరందరి ప్రకారంగా చూసాం. ఆర్ట్స్ ఎన్హాన్స్డ్ కరికులం చూసాం. ఇప్పుడు నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కరికులం. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో వాట్ ఈజ్ ఆర్ట్ ఇంటిగ్రేషన్? ఆర్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఈ రకంగా, ఐ థింక్ మీ అందరికి అగుపడుతుందండి పవర్ పాయింట్? క్లియర్ కనబడుతుంది. రైట్. సో వాట్ ఈజ్ ఆర్ట్ ఇంటిగ్రేషన్? ఇది కరికులం అనుకుందాం. కరికులంలో ఈ రకంగా అన్ని చట్రాలు ఉన్నాయి. సైన్స్, ఇంజనీరింగ్, మ్యూజిక్, పపెట్రీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ మ్యూజిక్, ఇంజనీరింగ్ అండ్ పపెట్రీ, లిటరరీ అండ్ ఆర్ట్స్ అండ్ మోర్ అండ్ ఆర్ట్స్, ఈ రకంగా ఇంటిగ్రేట్ చేయడం. అట్లాగే డాన్స్, థియేటర్ అండ్ మోర్, వివిధ సబ్జెక్ట్స్తో పాటు డాన్స్ను కలపడము, థియేటర్ను కలపడము, ఇవన్నిటిని కూడా మనకు సబ్జెక్ట్స్ను కలపడం. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్. ఈ రకంగా ఒకదాన్ని ఇంటర్సెక్ట్ చేస్తూ కలపడము, నాట్ ఓవర్లాపింగ్. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయడం కాదు, ఒకదానితో ఒకటి సమ్మిళితం చేయడము. ఆర్ట్స్ను సైన్స్తో సమ్మిళితం చేయడము, ఆర్ట్స్ను మ్యాథ్స్తో సమ్మిళితం చేయడము, మ్యూజిక్ను సైన్స్తో సమ్మిళితం చేయడము, ఇంజనీరింగ్ను లిటరరీతో సమ్మిళితం చేయడము, అట్లాగే సైన్స్ను డాన్స్తో సమ్మిళితం చేయడము. సో దీనినే ఇంటిగ్రేషన్ అంటాము. సో ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్స్ ఎలా ఉంటాయి? మన ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ చూసినట్టయితే ఆర్ట్స్ డిసిప్లిన్ ఫోకసింగ్ ఆన్ ఆర్ట్స్ డిసిప్లిన్. ఏ డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తాము? ఆర్ట్స్ డిసిప్లిన్ అంటే ఏంటి? విజువల్ ఆర్టా, మీడియా ఆర్టా, మ్యూజికా, డాన్సా, డ్రామానా, థియేటరా? దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వన్ ఆర్ట్. దెన్ పెడగాజికల్ అప్రోచ్. పెడగాజికల్ అప్రోచ్లో దీంట్లో మనకు ఇండివిజువల్గా పెడగాజికల్ అప్రోచ్ను తీసుకోవచ్చు, ఒకే వ్యక్తి పైన దృష్టి పెట్టి. రెండవది గ్రూప్ పెడగాజికల్ అప్రోచ్ లాగా కూడా తీసుకోవచ్చు. అట్లాగే ఇన్స్ట్రక్షనల్ లెవెల్ ఎవరికి? స్లో లెర్నర్కా, మిడిల్ లెర్నర్కా, లేకుంటే టాలెంటెడ్ స్టూడెంట్కా, లేదా యావరేజ్ లెర్నర్కా, లేకుంటే మామూలు స్టూడెంట్కా, లేకుంటే జనరల్ తరగతి గదికా? ఇన్స్ట్రక్షనల్ లెవెల్. పర్పస్, దాని యొక్క పర్పస్ ఏంటి?
మీ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తున్నాము, ఆ ఇంటర్వెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాము అనేటటువంటి దానికి పర్పస్ డిఫైన్ చేసుకోవాలి. షెడ్యూల్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ టైం, ఆ ఇన్స్ట్రక్షనల్ టైంకు షెడ్యూల్ను తయారు చేసుకోవాలి. టార్గెట్ స్టూడెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఏ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము అనేటటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దేన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము, సో ఆ రకంగా మనము చూడొచ్చు. తర్వాత టార్గెట్ స్టూడెంట్ క్యారెక్టరిస్టిక్స్, రిక్వైర్డ్ టీచర్ క్వాలిఫికేషన్స్, టీచర్ క్వాలిఫికేషన్స్ కూడా కావాలి. టీచర్ క్వాలిఫికేషన్స్ కావాలంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మనం చూసామే పార్ట్నర్షిప్ అనేటటువంటిది మనకు ఈ యొక్క 17 గోల్ నంబర్ 17 అని చెప్పామే పార్ట్నర్షిప్ అని. పార్ట్నర్షిప్ ను కూడా లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడము. ఇక్కడ మ్యూజిక్ టీచరు మ్యాథ్స్ టీచర్ కలిసి ఆ క్వాలిఫికేషన్స్ తో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. అట్లాగే మ్యూజిక్ టీచరు సైన్స్ టీచర్తో కలిసి, అట్లాగే పెయింటింగ్ టీచరు ఆర్ట్స్ టీచర్తో కలిసి పనిచేయడం, అట్లాగే పెయింటింగ్ టీచరు సోషల్ స్టడీస్ టీచర్తో కలిసి పనిచేయడం. సో పార్ట్నర్షిప్ ద్వారా రిక్వైర్డ్ టీచర్ క్వాలిఫికేషన్ స్ట్రెంథనింగ్ చేసుకోవడము. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్. అట్లాగే మనం చూసినట్లయితే ఈ రకమైనటువంటి సోపానాల ద్వారా మనం ఫోకస్ చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ క్వాలిటీస్, టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి అనుభవం ఇవ్వాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఫోకస్ చేయాలి, ఎక్స్పోజర్ ఎలా ఉండాలి, ఎన్హాన్స్మెంట్స్ ఎలా ఉండాలి, దేని మీద ఎంఫసిస్ ఇస్తాము, దేని మీద మనము దృష్టి ఎక్కువ పెడతాము, ఫోకస్ పెడతాము, హైలైట్ చేస్తాము అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్ క్వాలిటీలో ఈ రకమైన సోపానాలను మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత స్టూడెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆర్ట్ ఎడ్యుకేషన్, విద్యార్థులలో మంచి వైఖరులను అభివృద్ధి చేయాలి. మరి యాటిట్యూడ్స్ ను పెంచాలంటే పాజిటివ్ యాటిట్యూడ్స్ పెంచగలగాలి, యాటిట్యూడినల్ రీకన్స్ట్రక్షన్ జరగాలి. బోధనాభ్యసన ప్రక్రియ బాగుండాలంటే ఇంప్రూవ్డ్ టీచర్ కెపాసిటీ ఉండాలి. స్కూల్ ఆర్ క్లాస్ రూమ్ క్లైమేట్, క్లాస్ రూమ్ కు కావాల్సిన వాతావరణం, ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్, పాఠశాలకు సంబంధించినటువంటి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్, ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, పార్టిసిపేషన్ ఎన్విరాన్మెంట్ ను పెంపొందించగలగాలి. తర్వాత స్టూడెంట్స్ అవుట్కమ్స్ ను ఏ రకంగా మనము ఫోకస్ చేయాలి, స్టూడెంట్ అవుట్కమ్ ను కూడా ఇంటిగ్రేటింగ్ ఆఫ్ ఆర్ట్స్ లో మనం ఫోకస్ చేయాలి. స్టూడెంట్ అవుట్కమ్స్ లో చూసినట్టయితే ఆర్ట్ కంటెంట్ ఏంటి, అసలు మాస్టరీ చేయాల్సిన కంటెంట్ ఏంటి, ఆర్టిస్టిక్ కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. ప్రోడక్ట్ నిర్ధారించుకోవాలి, ఏ ప్రోడక్ట్ ను మనము వాడతాము. అకాడమిక్ అచీవ్మెంట్ ఏంటి, దాంట్లో యాటిట్యూడ్ అండ్ డిస్పోజిషన్స్ ఏంటి, ఏ రకమైన వైఖరులు అభివృద్ధి చెందుతాయి ఈ యాక్టివిటీ ద్వారా, దానిని నిర్దేశించుకోవాలి. బిహేవియరల్ అవుట్కమ్స్ ఏంటి, ప్రవర్తన సామర్థ్యాలను ఏ రకంగా, ఎలాంటి ప్రవర్తన సామర్థ్యాలను పెంపొందిస్తాము అది కూడా నిర్దేశించుకోవాలి. సోషల్ ఎమోషనల్ అవుట్కమ్స్ ఏంటి, కోఆపరేషనా, కొలాబరేషనా, లేకపోతే పార్ట్నర్షిపా, పార్టిసిపేషనా, లేకపోతే ఎమోషనల్ ఫీలింగా, ఎమోషనల్ సెక్యూరిటీయా, ఎమోషనల్ సేఫ్టీయా, సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్మెంటా, అచీవ్మెంట్ మోటివేషన్ డెవలప్మెంటా, ఇంట్రెస్ట్ డెవలప్మెంటా, ఇవన్నీ కూడా సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అవుట్కమ్స్ లో ఉంటాయి. అదర్ కాగ్నిటివ్ అవుట్కమ్స్, జ్ఞానాత్మకమైనటువంటి అవుట్కమ్స్ ఏంటి మరి, రిమెంబరింగా, రీకాలా, అండర్స్టాండింగా, అప్లికేషనా, సింథసిసా, అనాలిసిసా, సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ వర్క్, జీవితంలో సక్సెస్ అంటే లైఫ్ స్కిల్స్ ను పెంపొందించడానికా, లేకపోతే పని రంగంలో అభివృద్ధి చేయడానికా, ఈ రకంగా స్టూడెంట్ అవుట్కమ్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఇంటిగ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలా చేసేటటువంటి దాంట్లో చూసినట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇంటిగ్రేషన్ లో స్థూలంగా మనం చెప్పుకున్నట్టయితే స్టూడెంట్స్ బికమ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ దేర్ లెర్నింగ్. అభ్యసనంలో విద్యార్థులు చురుకుగా పాల్గొంటారు. when the arts are intentionally integrated, ఇంటెన్షనల్ గా మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ పెంపొందుతుంది. దట్ ఈస్ ద నంబర్ 1 బెనిఫిట్. నంబర్ 2, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. స్టూడెంట్ ఎంగేజ్ ఇన్ క్రిటికల్ థింకింగ్ అండ్ కనెక్ట్ పర్సనల్ మీనింగ్ త్రూ దేర్ లెర్నింగ్ ఇన్ ఆర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెసన్స్. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలను బోధించడం వల్ల స్టూడెంట్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ లో
ఎంగేజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్ ఈక్విటీ. ఈక్విటీలో ఈక్విటీ yields in equitable learning environments for all lessons through the own access points. Fourth one, connective learning furnishes a research-based pathway to teach 21st century skills, 21st century learning in arts integrated lessons. సో ఈ రకంగా ఇవన్నిటిని కూడా 4 రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. చివరిగా ఎంపవర్మెంట్, సాధికారిత, విద్యార్థుల సాధికారిత. ఇన్స్ట్రక్టర్స్ బికమ్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్. ఇక్కడ టీచర్స్ తర్వాత బోధనాభ్యసన చేసేటటువంటి వాళ్ళు క్రియేటివ్ లెర్నింగ్ ను ఫెసిలిటేట్ చేయడానికి ఉపయోగపడతారు. అండ్ ఆర్ ఎంపవర్డ్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషనల్ గ్రోత్. ఇలా ఎంపవర్మెంట్ చేయడం ద్వారా సాధికారిత సాధించడం ద్వారా మనకు ఈ యొక్క బెనిఫిట్ సాధించవచ్చు. అంటే టీచర్ ప్రొఫెషనల్ గ్రోత్ లో కూడా ఇంటెన్షనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో దేర్ఫోర్ there are 5 important aspects. Students buy in, critical thinking skills, equity yields an equitable learning environment for all lessons through the own access points, connective learning through teaching 21st century learning. Fifth one is empowerment. Teacher empowerment, students empowerment rendu jarugutayi. So this is all about integrating arts in education, arts in schools. So dhanyawad for giving me this opportunity. Now let us have 2 to 3 minutes interaction. I have another important meeting I have to join. Therefore, I will give you only 1 or 2 minutes, please. డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మేడం, నేను అన్మ్యూట్ చేస్తాను. Stop sharing. Yeah. If anyone have the doubts, please raise your hand. Yeah, please. మూర్తి గారు, నేను డౌట్స్ కోసం కాదు, త్వరలో మాట్లాడటం కోసం. ఓకే. ఎనీవన్? కళ్యాణి గారు, మాట్లాడండి. నమస్తే సార్. Yes, నమస్తే. సార్, ఇప్పుడు మనం చెప్పుతున్నటువంటి పాఠాన్ని మనం ఆర్ట్ ఇంటిగ్రేషన్ తో చెప్పటం పద్ధతి. పాఠం అయిపోయిన తర్వాత వాళ్ళని థియేటర్ ఆర్ట్స్ టైప్ లో, నేను ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి, అంటే 2 రకాలుగానే టీచ్ చేయాలా? పాఠం కంటెంట్ ని ఆర్ట్ కి రిలేట్ చేసి చెప్పటం, పాఠం అయిపోయిన తర్వాత ఆ కంటెంట్ ని వాళ్ళు పర్ఫార్మ్ చేయడం, రోల్ ప్లే చేయడం, 2 రకాలుగానే చేయాలంటారా? 2 రకాలుగా చేయొచ్చండి. రైట్. ఎస్ అండి. Yeah, anything please? Any doubts? Yeah, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. డౌట్స్ లేకుంటే లెట్ us క్లోజ్. నిర్వాహకులు ప్లీజ్